బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికపైన కసరత్తును వేగవంతం చేశాయి. ఇందులో భాగంగానే ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో పాటుగా పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన 2 జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. 3వ జాబితాలో తెలంగాణలోని 2 స్థానాలు, ఏపీలోని 6 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్ చారి, చెప్పండి. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి అయితే ప్రధాన రాజకీయ పార్టీలు అయితే దృష్టి పెట్టాయి. అయితే ఈ బీజేపీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సహా ఇంకా 13 రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి అయితే ఎంపిక జరిగేటట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ మమత. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల కసరత్తు పూర్తి ముమ్మరం చూస్తుంది బీజేపీ. అందులో భాగంగా కాంగ్రెస్ కూడా నిన్న కమిటీ ఏర్పాటు చేసిన ఢిల్లీ కేంద్రంలో, దాంట్లో భాగంగా కూడా బీజేపీ కూడా నిన్ననే బీజేపీ సంబంధించిన పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉండింది. కానీ మోడీ అధ్యక్షత ఉన్నటువంటి మీటింగ్, జగిత్యాల మీటింగ్ ఉంది, దానికి నిమిషం అది వాయిదా పడింది. కానీ అదే మీటింగ్ ఈ రోజు బీజేపీ కేంద్రంలో తన బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉండబోతుంది. జేపీ నడ్డా ఆధ్వర్యంలో మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బిఎల్ సంతోష్, వీళ్ళందరూ మరియు బీజేపీ సంబంధించిన ముఖ్య సీనియర్ నేతల ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్ర స్వాతంత్రం 13 రాష్ట్రాలతో పాటు 13 రాష్ట్రాల ఎంపీల అభ్యర్థుల యొక్క ఎంపిక ఈ రోజు చర్చ ఉండబోతుంది. ముఖ్యంగా తెలుగు సంబంధించినటువంటి ఇంకా ఆల్రెడీ తెలంగాణకు ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. 15 స్థానాలు ప్రకటించారు, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. అలాగే ఏపీలో కూడా ఇంకొక రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.